అదే సమయంలో ఢీ అంటే ఢీ అంటూ తమకు పోటీగా సుంకాలను విధిస్తున్న చైనాపై ట్రంప్ మరింత భారం మోపారు. అమెరికా తమపై సుంకాల భారాన్ని పెంచడంపై చైనా కూడా సుంకాలను 24% పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు మరింత రెచ్చిపోయారు. ప్రపంచ మార్కెట్ల పట్ల ఏమాత్రం మర్యాద చూపని డ్రాగన్ దేశంపై సుంకాలను 125% పెంచుతున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. మిగతా దేశాల్లాగా 90 రోజులు వెసులుబాటు కూడా ఇవ్వకుండా ఆ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పోస్ట్ లో ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాను ఇతర దేశాలను సుంకాల పేరుతో దోచుకోవడం ఇకపై ఎంత మాత్రం కుదరదనే నిజాన్ని చైనా త్వరలోనే తెలుసుకుంటుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.